రైట్ దేవి డెత్ మిస్టరీ పై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సంపత్ లైవ్ లో రెడీగా ఉన్నారు. సంపత్ చెప్పండి, అర్ధరాత్రి వరకు దేవి మరణంపై విచారణ జరిగింది. దీనిపై డీటెయిల్స్ ఏంటి, అలాగే కేసు విచారణ ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉంది? జరిగిన దేవిరెడ్డి మరణం వెనుక మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు విఫల ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి దాదాపు 2-3-4 రోజుల నుంచి దీనిపైన దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కానీ నిన్న దీనికి సంబంధించిన విషయంపై ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు. ఈ రోజు లేదంటే రేపు దీనిపైన మీడియా సమావేశం కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంట్లో ఏ కోణంలో అంటే దీంట్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఇది మిస్టరీ ఉందా, నిజంగానే దీంట్లో దేవిరెడ్డి హత్యకు గురైందా లేదంటే ఇది ప్రమాదమా, ఈ విషయాలపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇది రెండింటిలో ఏదో ఒక అంశాన్ని అయితే పోలీసులు ఫైనలైజ్ చేశారు. కానీ ఇప్పటివరకు కూడా మీడియాకు చెప్పడం లేదు. కానీ నగర కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆఫ్ ది రికార్డులో ఈ రోజు లేదంటే రేపు మీడియా సమావేశం ఉండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఇప్పటికే దాదాపు పేరెంట్స్కి కూడా వాళ్ళకి సంబంధించిన భరత సింహారెడ్డి సంబంధించినటువంటి పేరెంట్స్కి అలాగే దేవిరెడ్డి పేరెంట్స్కి ఉన్న విషయాలను చెప్పడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. వాళ్ళకు కొంత సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఇక అర్ధరాత్రి సమయంలో దాదాపు నగర కమిషనర్ మహేందర్ రెడ్డి డైరెక్ట్గా రంగంలోకి దిగారు. నగర కమిషనరేట్లో రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 11 గంటల నుంచి 2:30 గంటల వరకు అర్ధరాత్రి 2:30 గంటల వరకు అంటే సుమారు 2:30 గంటల సేపు డైరెక్ట్గా భరత సింహారెడ్డితో పాటుగా మరో 3 స్నేహితులు ఎవరైతే పృథ్వీ, వెంకటసాయి, శేషునాథ్ అన్నటువంటి నలుగురిని కూడా విచారించడం జరిగింది. నలుగురు నుంచి డిఫరెంట్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. అలాగే ఈ కేసులో చాలా కీలకంగా మారినటువంటి సీసీ ఫుటేజ్కి సంబంధించి ఎక్కడ కూడా జర్నలిస్ట్ కాలనీలో లభించలేదు. కాబట్టి నానక్రామ్ గూడలో ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాకు సంబంధించిన రికార్డును పోలీసులు సేకరించారు. దాంట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా కొన్ని ఆధారాలు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నటువంటి మాటలు. దాంతోపాటుగా ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారో 3:20 నుంచి 4:20 వరకు జర్నలిస్ట్ కాలనీలోకి కారు ఎంటర్ అయిన సందర్భం నుంచి లోపలికి వచ్చే వరకు, అలాగే పబ్లో ఉన్నప్పుడు పబ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పబ్ ఓపెనింగ్ టైంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా రికార్డ్ చేశారు. దాంతోపాటుగా అటు మాదాపూర్ 100 ఫీట్ రోడ్ నుంచి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీకి వచ్చే వరకు కూడా ఉన్నటువంటి ఫోన్ కాల్స్ని, ఆ పర్టికులర్ టైంలో ఉన్నటువంటి ఫోన్ కాల్స్ని 1500 ఫోన్ కాల్స్ని మొత్తం కూడా ఆరా తీశారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. ఆ మొత్తం విషయాల్ని సేకరించిన తర్వాత ఇటు ఫోన్ కాల్స్ డాటా అలాగే సిగ్నల్ సంబంధించినటువంటి వ్యవస్థతో పాటుగా సోనాలి అనేటువంటి ఒక అమ్మాయిని కూడా దీంట్లో ప్రశ్నించడం జరిగింది. సోనాలి దేవిరెడ్డికి చాలా సన్నిహితురాలుగా పోలీసులు చెప్తున్నారు. మరి సోనాలి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ దీంట్లో చాలా అనుమానాలు, ఆరోపణలు, చాలా విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో పోలీసులు దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. కాబట్టి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా నగర పోలీసు యంత్రాంగం మొత్తం కూడా దీనిపై నిమగ్నమైంది. నిజంగానే ఈ జర్నలిస్ట్ కాలనీలో జరిగినటువంటి రోడ్ నెంబర్ 70లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆకతాళీయమా లేదంటే నిజంగానే ఎవరైనా కావాలని చేశారా, ఇన్సిడెంట్లో హత్య చేసిన తర్వాత ఏమైనా ఇన్సిడెంట్కి పాల్పడాలంటే విషయంపైన అయితే ఒక క్లారిటీకి వచ్చారు. అయితే ఇప్పుడే మనం చెప్పలేం దాదాపుగా అది హత్యగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారా లేదంటే అనుకోని ఇన్సిడెంట్గా జరిగిందా, భరత సింహారెడ్డి కారులో వెళ్తున్నప్పుడు అతనితో పాటుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఉన్నారనేది బంధువులు ఆరోపించారు. కాబట్టి ఎవరెవరు ఉన్నారనే విషయంపైన ఇప్పటికే క్లారిటీ తీసుకున్నారు. దాదాపు 11 మందిని ప్రశ్నించడం జరిగింది. 11 మంది కూడా భరత సింహారెడ్డికి అత్యంత సన్నిహితులుగా అలాగే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఫ్రెండ్స్, తనతో పాల్గొన్నటువంటి క్లాస్మేట్స్ అందరినీ ప్రశ్నించారు. దాంట్లో నుంచి 3 ఫిల్టర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో నగర కమిషనరేట్కి తీసుకెళ్లి మొత్తం కూడా క్వశ్చనింగ్ చేయడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా అంటే ఈ కేసులో దాదాపు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ కేసుల్ని చాలా యాక్సిడెంట్ కేసులుగానే చూస్తుంటారు. కానీ దీంట్లో కొన్ని ట్విస్టులు ఉన్నాయి కాబట్టి, దాంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయాలి. దాంతోపాటుగా నిజంగానే హత్య చేసి అక్కడ వదిలేసి వెళ్ళారా, హాస్పిటల్కి వెళ్ళడానికి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం దేవిని అడ్మిట్ చేసిన తర్వాత ఎందుకు సమాచారాన్ని లేటుగా ఇచ్చారనేటువంటి విషయంపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. కాబట్టి వీటన్నిటినీ సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో పాటుగా పక్కా ఆధారాలతో మీడియా ముందు ఉంచితే తప్ప వీటిపైన ఒక చిక్కుముడి ఇదే అవకాశం లేనటువంటి ఉద్దేశంతో పోలీసులు మొత్తం కూడా అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు చేశారు. దీంట్లో ట్విస్టులు ఏమైనా ఉన్నాయనేది చూడాలి. కానీ దీనిపైన ఇప్పటివరకు అయితే మాత్రం ఇది యాక్సిడెంటా లేదంటే హత్య అనే విషయంపైన అయితే పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ఈ రోజు లేదంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి దానిపైన పూర్తి స్థాయిలో పూర్వపరాలు అన్నింటినీ కూడా ఇస్తాము. పబ్బు ఓపెనింగ్కి లోపలికి వెళ్ళినటువంటి భరత సింహారెడ్డితో పాటుగా దేవిరెడ్డి తమకు సంబంధించిన స్నేహితులందరూ కూడా లోపలికి వెళ్ళినప్పటి వీడియో ఫుటేజ్ నుంచి తాము ఇంటికి వచ్చే వరకు ఉన్నటువంటి అన్ని విషయాలను
కలెక్ట్ చేశాం. దాంతోపాటుగా దేవిరెడ్డి ఎవరితో ఫోన్ కాల్స్ దానికి ముందు మాట్లాడింది, అలాగే లాస్ట్ ఒక ఫోన్ కాల్ని కాన్ఫరెన్స్లో పెట్టేందుకు దేవిరెడ్డి యత్నించినట్టు తెలుస్తోంది. ఈ 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 20 నిమిషాల మధ్యలో ఫోన్ కాల్ ఆన్సర్ చేయకుండా ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి కండిషన్స్లోనే మధ్యలో ఒక ఫోన్ని కాన్ఫరెన్స్కు తీసుకోవడానికి ప్రయత్నించింది అన్నటువంటి ఒక విషయం అయితే బయటకు వస్తుంది. చూడాలి, ఇందులో నలుగురికి సంబంధించిన స్టేట్మెంట్లు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే భరత సింహారెడ్డి ఇప్పటికే పొంతన లేని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అనేది పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో ఇప్పటికే ఎవరైతే ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నారో డబ్బులు తీసుకున్నారు, మొత్తం కూడా మామూలు మత్తులో పడి ఈ కేసును డైవర్ట్ చేశారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డిని ఈ కేసు నుంచి పక్కకు తొలగించి ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డినే డైరెక్ట్గా ఐఓగా ఉంచారు. కాబట్టి తాను కూడా క్వశ్చనింగ్ చేయడం జరిగింది. అలాగే డీసీపీ వెంకటేశ్వర్లు క్వశ్చనింగ్ చేశారు. దాంతోపాటుగా టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ ముగ్గురిని, అంటే భరత సింహారెడ్డితో పాటుగా మరో 3 వ్యక్తులు ఎవరైతే వాళ్ళ స్నేహితులు ఉన్నారో పృథ్వీ, వెంకటసాయి, విశేషనాథ్లను నలుగురిని కూడా క్వశ్చన్ చేశారు. కాబట్టి ఆ నలుగురిని డిఫరెంట్గా ఒక్కోసారి అంటే ఒక్కొక్క అధికారి ఒక్కొక్కసారి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేదంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి ఒకే కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్ ఉందన్నటువంటి విషయం పైన కూడా ఒక క్లారిటీ తీసుకున్నారు. దాంతోపాటుగా సైంటిఫిక్ ఎవిడెన్స్ దీంట్లో కీలకంగా మారింది. ఎందుకంటే పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ప్రైమరీ రిపోర్ట్ ఇప్పటికే పోలీసులకు అందింది. కాబట్టి ఆ ప్రైమరీ రిపోర్ట్ను బేస్ చేసుకొని కూడా కొన్ని విషయాలను సేకరించినట్టు తెలుస్తుంది. దాంట్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ దేవిరెడ్డి బాడీ పైన ఉన్నాయనేది గుర్తించారు. అయితే ఈ ఇన్సిడెంట్లో నిజంగానే లోపల కారులో ఉన్నప్పుడు భరత సింహారెడ్డితో పాటు మరెవరైనా ఉన్నారా లేదా అనే విషయంపైనే ఒక క్లారిటీ రావాలి. పోలీసులు ఏం తేల్చారనేది మాత్రం ఇప్పటివరకు చెప్పడం లేదు. కానీ కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది అనేది మాత్రం పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు సాయంత్రం 4-5 గంటలకి లేదంటే రేపు ఈ ప్రెస్ మీట్ను పోస్ట్పోన్ చేసి రేపు పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు లేదంటే రేపు దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ కేసెస్ కానీ లేదంటే సాధారణంగా ఈ ఒక కారు ఒక వెహికల్కి ఢీ కొట్టడం కావచ్చు, లేదంటే సెల్ఫ్ మోటివ్తో యాక్సిడెంట్ అయినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, లేదంటే సస్పెక్టివ్గా ఉన్నటువంటి హత్యనా, లేదంటే దాన్ని ఎవరైనా హత్య చేశారా, లేదంటే మామూలుగా వదిలేశారన్నటువంటి ఇన్సిడెంట్లపైన ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ కేసు చెప్పగానే చెప్తోంది. అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదనేది పోలీసులకు ఒక సవాల్ విసిరినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే కారును సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి తీసేయడం అనేది ఇందులో చాలా కీలకంగా మారింది. సాధారణంగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా వెహికల్స్ని అంత ఈజీగా స్పీడప్గా వెహికల్స్ని అక్కడి నుంచి రిమూవ్ చేయరు. బాడీలను అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ కావచ్చు, లేదంటే ఇంజూరీ అయినటువంటి వ్యక్తులని తీసుకెళ్లి మొత్తం కూడా మిగతా కార్యక్రమాలను ఎక్కువగా బిజీగా ఉంటారు. కానీ ఒకవైపు అడ్మిట్ చేయడం, దేవిరెడ్డిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, తర్వాత భరత సింహారెడ్డిని అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వెహికల్ అంత స్పీడప్గా ఎందుకు మూవ్ చేశారు? మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్పాట్కు రాకుండా, సర్టిఫికేషన్ చేయకుండా, అలాగే క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి రాకముందే 20 నిమిషాల వ్యవధిలో ఎందుకు తీసేయాల్సి వస్తుంది? అర్ధరాత్రి అంత ఉన్న పలంగా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపల ఆ వెహికల్ని మూవ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇవే ప్రశ్నలు తలెత్తున్నాయి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం పోలీసులపైన అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో హత్య లేదంటే నిజంగానే యాక్సిడెంట్ జరిగిందనే విషయంపైన అయితే పోలీసులు క్లారిటీ ఇస్తామంటున్నారు. చూడాలి, ఒకవేళ హత్యలాగా జరిగి ఉంటే, లేదంటే అందులో ఎవరైనా 3 వ్యక్తులు ఉండి నిజంగానే డిస్కషన్స్ హిల్ పైకి వెళ్ళి అక్కడ సీసీ కెమెరాలు లేవు కాబట్టి అక్కడ నుండి వాచ్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ అక్కడ సంభాషణలు ఏమైనా జరిగి వాళ్ళ మధ్యన ఘర్షణ వాతావరణం జరిగి తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందన్నటువంటి విషయం పైన క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే నిజంగానే హత్య చేసి అక్కడ దాని సీన్ ఆఫ్ అఫెన్స్ని కన్స్ట్రక్టివ్గా చేసి పోలీసుల సహకారం అందించారు. ఇలాంటి విషయాలపైన అన్నిటిపైన చిక్కువిడి వీడుతుంది అనేది అయితే పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో బహుశా ఇలాంటి కేసుల్లో అంటే ఎప్పుడైనా కానీ భారీ ఎత్తునటువంటి రాబరీస్ కావచ్చు, లేదంటే ఒక కిడ్నాప్ కేసులు కావచ్చు, లేదంటే కొన్ని మోటివ్ ఇంటెన్షన్లో చేసినటువంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ రంగంలోకి దిగినప్పుడు పోలీసులు ఎక్కువగా ఎంగేజ్ అవుతుంటారు. కానీ కళ్ళ ఎదుట జరిగినట్టు ఇన్సిడెంట్ ఇది అక్కడ చెట్టుకు దిగుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది మొత్తం కూడా క్రియేట్ చేశారనేది బంధువులు ఆరోపించడం, రోడ్డుపైకి రావడం, మీడియాలో వరుస కథనాలు దాదాపు 2-3 రోజుల నుంచి వరుస కథనాలు రావడం, అనేక అనుమానాలకి, సందేహాలకి, అనేక ప్రశ్నలకి కేంద్ర బిందువుగా ఈ కేసు ఉండడంతో కొంత ప్రాధాన్యత సంచరించుకుంది. ఏదేమైనప్పటికీ దీనిపైన ఒక క్లారిటీ
ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశామంటున్నారు కాబట్టి దానిపైన ఎలాంటి క్లారిటీ ఇచ్చారని చూడాలి. ఈ కేసుపై పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ పోలీసు ఏదైతే కొన్ని స్పెషలైజేషన్ ఇన్సిడెంట్స్లో మాత్రమే టాస్క్ ఫోర్స్ పోలీసులు వాడుతుంటారు, కానీ ఈ కేసులో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే వెస్ట్ జోన్ డీసీపీకి సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ, అలాగే ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, దాంతోపాటుగా మిగతా సంబంధించిన సిబ్బంది, అలాగే నగర కమిషనర్ కూడా దీనిపైన డైరెక్ట్గా మానిటర్ చేసి కేసును మొత్తం కూడా మానిటర్ చేయడానికి కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ ఇన్సిడెంట్ పైన ఫైనల్గా ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఎలాంటి క్లారిటీ ఇస్తారు, పోలీసులు ఏ విషయాలను బట్టబయలు చేస్తారు, మీడియాలో వచ్చినటువంటి మీడియాలో వదులుతున్నటువంటి ప్రశ్నలకు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి అనేక